హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే వెంటనే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మీరు మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్నిటిని మీ స్మార్ట్ ఫోన్లో అయితే చూడగలుగుతారు ఫ్రెండ్స్. టెక్నాలజీ, సాంకేతిక విజ్ఞానం. టెక్నాలజీ అనేది పద్ధతులు, వ్యవస్థలు మరియు పరికరాలను సూచిస్తుంది. ఇది శాస్త్రీయ విజ్ఞానాన్ని అంటే సైంటిఫిక్ నాలెడ్జ్ని ఉపయోగించుకొని పనులను సులభతరం చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే మనుషులు పుట్టిన తర్వాత వారి ఇమాజినేషన్ ఇంకా క్రియేటివిటీ అంటే సృజనాత్మకతతో కూడుకున్నదే ఈ టెక్నాలజీ. టెక్నాలజీ రోజు రోజుకు మారుతుంది మరియు ఎన్నో సరికొత్త పరికరాలు కూడా కనిపెట్టబడుతున్నాయి. సో మనం ఈ వీడియోలో 3500 BCE నుండి 2011వ సంవత్సరం వరకు కనిపెట్టబడిన కొన్ని టెక్నాలజీస్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి వీల్, చక్రం. మొట్టమొదట 3500 BCEలో చక్రం అయితే కనుగొనబడింది. ఇది మెసొపొటేమియాలో మొదట ఉపయోగించబడింది. మెసొపొటేమియా గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, అంటే ఫస్ట్ సివిలైజేషన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియోని మిస్ అయ్యి ఉంటే నేను ఆ వీడియో లింక్ని కార్డ్స్లో ఇంకా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో మీరు అక్కడి నుంచి కూడా ఆ వీడియోని అయితే చూడగలుగుతారు. సో ఇప్పుడు మనం వీల్ గురించి అయితే చూద్దాం. ఇవి చెక్క పలకల సహాయంతో వృత్తం అంటే సర్కిల్ ఆకారంగా తయారు చేయబడ్డాయి, కానీ ఇది శాస్త్రీయ పరంగా తర్వాత అయితే వివరించబడింది అనమాట. సో మనం ఇప్పుడు రెండవదిగా చూసుకుంటే రాయడం అన్నమాట. సో మొట్టమొదటిసారిగా రాత 3100 BCEలో మొదలైంది. ఇది కూడా మెసొపొటేమియాలోనే ప్రారంభమైంది. అక్కడి ప్రజలు ఖాతాలు మరియు వస్తువుల జాబితాలు మట్టితో చేసిన చదరంగా ఉన్న అంటే ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్ మీద అయితే రాసేవారు. ఇంకా పర్సనల్ ప్రాపర్టీస్ని అయితే అంటే జంతువులు అంటే ఎవరికి ఎన్ని జంతువులు ఉన్నాయి మరియు ఎవరికి ఎన్ని వస్తువులు ఉన్నాయి, ఇల్లు, ఇలాంటి వాటిని అయితే బొమ్మల రూపంలో చిత్రీకరించేవారు అనమాట. సో మన లిస్టులో మూడవది చూసుకుంటే పేపర్, కాగితం తయారీ ప్రక్రియ 50వ BCలోనే మొదట చైనాలో కనుగొనబడింది. వాటర్తో పాటు ర్యాగ్స్ మరియు ప్లాంట్ ఫైబర్స్ని కలుపుతారు. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని నుజ్జుగా చేసి ఒక డ్రై షీట్ మీద అయితే నింపుతారు. ఇది ఎండిన తర్వాత మనకి పేపర్ అయితే వస్తుంది. అండ్ మన లిస్ట్లో నాలుగవది వచ్చేసి గన్ పౌడర్. ఇది మొట్టమొదట 900 CE అంటే 900 కామన్ ఎరాలో ఉపయోగించబడింది. పేలుడు పదార్థాలను మొదట చైనా ప్రజలు బాణాసంచా కోసం మరియు వారి శత్రువులు దాడి చేయడానికి వచ్చినప్పుడు వారిని చంపకుండా భయపెట్టడానికైతే ఈ గన్ పౌడర్స్ని ఉపయోగించేవారు. ఐదవదిగా చూసుకుంటే స్పెక్టాకిల్స్, కళ్లద్దాలు. 11వ శతాబ్దంలో చైనీయులు వంగిన గాజు ముక్కలు అంటే లెన్సెస్ అనమాట. ఈ లెన్స్ నుండి లైట్ పాస్ చేయొచ్చు అంటే కాంతిని ప్రయోగించవచ్చు అని కనుగొన్నారు. అయినా దాదాపు 300 సంవత్సరాల వరకు కూడా కళ్లద్దాలను అయితే కనుగొనలేదు. అయితే ఇంటర్నెట్లో చూసుకుంటే 1285లో సాల్వినో డార్మెట్ అనే అతను ఐ గ్లాసెస్ని అయితే కనిపెట్టాడని ఉంది. అండ్ 6th వన్ వచ్చేసి ప్రింటింగ్. మొదట ప్రింటింగ్ ప్రెస్ 1455లో కనుగొనబడింది. అయితే ఎవరు కనుగొన్నారో మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. ఒక 10 seconds టైం అయితే ఇస్తాను. మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ అయితే చేయండి. ఎస్, జాన్ గుటెన్బర్గ్. కుడోస్ టు ద రైట్ ఆన్సర్స్. ఇతను ఒక కదిలే రకం వ్యవస్థను అయితే ఉపయోగించారు. ఇతను ఈ వ్యవస్థను మెటల్ అక్షరాలను ఉపయోగించి చాలా త్వరగా అయితే కనుగొన్నారు. గుటెన్బర్గ్ తను కనిపెట్టిన ప్రింటింగ్ ప్రెస్ని ఉపయోగించుకొని మొదట ప్రింట్ చేసిన బుక్ ఏంటో చెప్పండి చూద్దాం. తెలిస్తే కమెంట్ చేయండి. ఒక 10 seconds టైం అయితే ఇస్తాను. ఎస్, బైబిల్ అనమాట. మన లిస్ట్లో 7th వన్ వచ్చేసి టెలిస్కోప్. మొదటి టెలిస్కోప్ వక్రీభవన టెలిస్కోప్ అంటే రిఫ్రాక్టింగ్ టెలిస్కోప్ అనమాట. ఇది సుదూర వస్తువుల నుండి కాంతిని కేంద్రీకరించడానికి లెన్స్లను ఉపయోగించింది. అండ్ 8వది వచ్చేసి స్టీమ్ ఇంజన్. జేమ్స్ వాట్ అయితే స్టీమ్ ఇంజన్ని కనుగొన్నారు. యాక్చువల్లీ ఈ మిషన్ ఆల్రెడీ సగం ఇతని తండ్రి గారు అయితే మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఆ తర్వాత జేమ్స్ వాట్ కొన్ని మార్పులు చేర్పులు చేసి పూర్తి స్థాయి స్టీమ్ ఇంజన్ అయితే కనుగొన్నారు. అంటే ఆవిరితో నడిచే ఇంజన్ని కనుగొన్న మొదటి శాస్త్రవేత్త జేమ్స్ వాట్ అనమాట. ఇప్పుడు అది ఫ్యాక్టరీస్లో, ఇండస్ట్రీస్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ 9th వన్ వచ్చేసి రైల్వే లోకోమోటివ్. మొదట రైల్వే లోకోమోటివ్ రైలు పట్టాల వెంట తరలించడానికి హై ప్రెషర్ గల ఒక స్టీమ్ ఇంజన్ అయితే ఉపయోగించారు. అయితే ఈ వ్యవస్థ 1804లో మొదలైంది. అండ్ 10th చూసుకుంటే ఎలక్ట్రిక్ జనరేటర్ అనమాట. సో మొదట ఎలక్ట్రిక్ మోటార్ని మైకెల్ ఫారడే కనుగొన్నారు. ఇది ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకొని మోషన్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఎలక్ట్రిక్ మోటార్ అనేది విద్యుత్ని ఉపయోగించుకొని చలనాన్ని ఉత్పత్తి చేస్తుంది. అయితే ఆ తర్వాత ఈ ప్రక్రియను రివర్స్ చేశాడనమాట. అంటే మోషన్ను ఉపయోగించుకొని ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసే పరికరాన్ని అయితే కనుగొన్నాడు. ఈ పరికరం పేరే ఎలక్ట్రిక్ జనరేటర్ అనమాట. ఇది మొట్టమొదట 1831లో కనుగొనబడింది. అండ్ మన లిస్ట్లో 11th వన్ వచ్చేసి ఫోటోగ్రఫీ. మొదటి ఆచరణాత్మక ఫోటోగ్రాఫిక్ ప్రక్రియ అంటే ఫస్ట్ ప్రాక్టికల్ ఫోటోగ్రాఫిక్ ప్రాసెస్ లూయిస్ దాగెర్చే 1839లో కనుగొనబడింది. ఇది చిత్రాన్ని తీయడానికి వెండి మరియు కాంతి సున్నితమైన రసాయనాలతో పూసిన రాగి పలకను ఉపయోగించింది. 12th వన్ వచ్చేసి టెలిఫోన్. 1876లో అలెగ్జాండర్ గ్రహం బెల్
వాయిస్ వైబ్రేషన్స్ను ఎలక్ట్రిక్ సిగ్నల్స్గా మార్చొచ్చని, అలాగే వైరుతో పాటు వాటిని పంపి వైరుకు మరొక చివర సౌండ్ వైబ్రేషన్స్గా మార్చొచ్చని కనుగొన్న తర్వాతే టెలిఫోన్ను కనుగొన్నారు. అండ్ 13th వన్ చూసుకుంటే లైట్ బల్బ్. 1878లో జోసెఫ్ స్వాన్ మరియు థామస్ ఎడిసన్ సైమల్టేనియస్గా అయితే ఎలక్ట్రిక్ బల్బ్స్తో ముందుకొచ్చారు. వీరి కథనం ప్రకారం ఒక మెటల్ ఫిలమెంట్ నుండి విద్యుత్ని ప్రవహించినప్పుడు అది మెరుస్తుంది. ఇదే లైట్ బల్బ్. 14th వన్ వచ్చేసి పెట్రోల్ ఇంజన్ మోటార్ కార్. ఇది 1885లో కనుగొనబడింది. పెట్రోల్తో నడిచే అంతర్గత దహన యంత్రంతో కూడిన ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్ అనమాట. ఈ మోటార్ కారు యు ఆకారపు ఉక్కు ఫ్రేమ్ స్టీల్ ఫ్రేమ్తో మరియు 3 చక్రాలు అయితే కలిగి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ 15th వన్ వచ్చేసి సినిమా. లూయిస్ అండ్ అగస్ట్ లూమియర్ వీరిరువురు సోదరులు. ఈ బ్రదర్సే కెమెరా మరియు ప్రొజెక్టర్తో కలిపిన పరికరాన్ని 1895లో కనుగొన్నారు. ఈ పరికరం కదిలే చిత్రాలను తెరపై చిత్రీకరించడంలో ఉపయోగపడుతుంది. అండ్ మన లిస్ట్లో 16th వన్ వచ్చేసి ఏరోప్లేన్. మొట్టమొదట 1903లో రైట్ బ్రదర్స్ గాలిలో నడిచే పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ని అయితే కనుగొన్నారు. కానీ ఇది దురదృష్టవశాత్తు 12 సెకండ్లు మాత్రమే కొనసాగింది. కానీ అటు తర్వాత ప్రయోగాలు, మార్పులు, చేర్పులు చేసి సక్సెస్ఫుల్గా ఏరోప్లేన్ అయితే కనుగొన్నారు. అండ్ మన లిస్ట్లో 17th వన్ వచ్చేసి ట్రయోడ్ వాల్వ్ అనమాట. ఇది విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించడానికి మొదట రూపొందించబడింది. ట్రయోడ్ వాల్వ్ రేడియో మరియు టీవీ సిగ్నల్ కోసం యాంప్లిఫైయర్స్గా మరియు కంప్యూటర్స్లో స్విచ్లుగా ఉపయోగపడుతుంది. అండ్ మన లిస్ట్లో 18th వన్ వచ్చేసి రేడియో బ్రాడ్కాస్ట్. మొదట పబ్లిక్ రేడియో బ్రాడ్కాస్ట్ 1906లో మొదలైంది. 1920 పూర్తయ్యే నాటికి ప్రజలు వారి ఇంట్లో రేడియో సెట్స్ కూడా కొనిపెట్టుకున్నారు. ఇప్పుడు మనకు టీవీలు ఎలాగో అప్పుడు వారికి రేడియోలు అలాగనమాట. మన లిస్ట్లో 19th వన్ వచ్చేసి టెలివిజన్ ట్రాన్స్మిషన్. జాన్ లాగీ బయాడ్ 1926లో స్పిన్నింగ్ డిస్క్ సిరీస్ని ఉపయోగించి మొదటి టెలివిజన్ ప్రసారాన్ని అయితే నిర్మించాడు. ఈ యాంత్రిక పరికరం తర్వాత ఎలక్ట్రానిక్ క్యాథోడ్ రే ట్యూబ్ ద్వారా అధిగమించబడింది. ఇప్పుడైతే ఏకంగా మనం స్మార్ట్ టీవీస్ ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకొని కూడా మనం టీవీస్ అయితే వాడుతున్నాం. వావ్, ద బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ. మన లిస్ట్లో 20th వచ్చేసి ట్రాన్సిస్టర్. ఈ ట్రాన్సిస్టర్ అనేది సేమ్ మనం ఇందాక చూసిన ట్రయోడ్ వాల్వ్ లాగానే పనిచేస్తుంది. కానీ ఇది దానితో పోలిస్తే దీని పరిమాణం చాలా చిన్నది, ఇంకా తక్కువ పవర్ని యూస్ చేస్తుంది, అలాగే మచ్ రిలయబుల్ కూడా. వివిధ రకాల ఎలక్ట్రానిక్ డివైసెస్లో దీన్నైతే ఉపయోగిస్తారు. అండ్ 21st వన్ వచ్చేసి మైక్రోచిప్. ఈ ఆవిష్కరణ వేలాది ట్రాన్సిస్టర్లను సిలికాన్ యొక్క సింగిల్ మినిమేచర్ చిప్లోకి అయితే చేర్చింది. ఉదాహరణకు చెప్పాలంటే కంప్యూటర్స్లో ఉండే బల్కీ సర్క్యూట్స్ను కూడా ఈ మైక్రోచిప్ ఈ చిన్న మైక్రోచిప్ అయితే రిప్లేస్ చేస్తుంది. అండ్ మన లిస్ట్లో 22nd వన్ వచ్చేసి కమ్యూనికేషన్ శాటిలైట్. ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ వచ్చేసి టెల్స్టార్ అనమాట. ఇది 1962లో లాంచ్ చేయబడింది. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా టీవీ కార్యక్రమాలు మరియు టెలిఫోన్ కాల్స్ ప్రసారం చేయడానికి అనుమతించబడ్డాయి. అండ్ 23rd వన్ వచ్చేసి పర్సనల్ కంప్యూటర్. ఫస్ట్ సక్సెస్ఫుల్ డెస్క్టాప్ కంప్యూటర్ వచ్చేసి యాపిల్ 2 అనమాట. ఇది ఇంటిగ్రేటెడ్ కీబోర్డ్ కలిగి ఉంటుంది, అలాగే టెలివిజన్కి అయితే కనెక్ట్ చేయబడింది. దీన్ని డెవలప్ చేసిన వారు స్టీవ్ జాబ్స్. అండ్ 24th వన్ వచ్చేసి మొబైల్ ఫోన్. ఇప్పుడు మనం ఎక్కువగా యూజ్ చేస్తుంది అనమాట. సో కేబుల్కు బదులుగా రేడియో తరంగాలను ఉపయోగించి స్వల్ప శ్రేణి స్థానిక ట్రాన్స్మిటర్ల నెట్వర్క్ ద్వారా షార్ట్ రేంజ్ లోకల్ ట్రాన్స్మిటర్స్ నెట్వర్క్ ద్వారా కాల్స్ ప్రసారం చేయబడతాయి. అండ్ 25th వన్ వచ్చేసి కాంపాక్ట్ డిస్క్. ఇది రికార్డ్ చేయబడిన ధ్వని సమాచారాన్ని చదవడానికి లేజర్ను ఉపయోగిస్తుంది. దీనినే సీడీ అని కూడా అంటారు. ఇవి ఫ్లాపీ డిస్క్స్ను రీప్లేస్ చేయగలిగాయి, ఎందుకంటే సీడీలు ఎక్కువ సమాచారాన్ని స్టోర్ చేసుకోగలవు. అలాగే ఫ్లాపీ డిస్క్స్తో కంపేర్ చేసుకుంటే ఇవి చాలా ఫాస్టర్ కూడా. అండ్ 26th వన్ వచ్చేసి ఐఫోన్. టెక్నాలజీ అభివృద్ధి చెందే కొంది ఎలక్ట్రానిక్ డివైస్లు చిన్నవిగా మరియు క్లిష్టంగా మారుతున్నాయి. యాపిల్ యొక్క ఐఫోన్ వంటి గ్యాడ్జెట్లు సంగీతం మరియు వీడియోలను ప్లే చేయడం, అలాగే ఫోటోలను స్టోర్ చేయడం మరియు ఇంటర్నెట్ యాక్సెస్ చేయడం వంటి విభిన్న విధులను నిర్వహించడానికి రూపొందించబడ్డాయి. సో అండ్ ఫైనల్ వన్ వచ్చేసి 3D ప్రింటర్. సాధారణ ప్రింటర్స్ లాగా కాకుండా ఈ ప్రింటర్స్లు వెడల్పు మరియు ఎత్తు, అలాగే పొడవు లేదా లోతు కలిగి ఉండే 3D వస్తువులను సృష్టించగలవు. సాధారణ ప్రింటర్స్లో ఇంక్ను సిరాను ఉపయోగిస్తారు. అయితే ఇవి ఈ 3D ప్రింటర్స్లో కరిగించిన ప్లాస్టిక్ ఇంకా కాంక్రీట్ వంటి పదార్థాలను అయితే ఉపయోగిస్తారు. ఆల్రైట్, చక్రం నుండి 3D ప్రింటర్ వరకు అయితే వివిధ రకాల టెక్నాలజీస్ని అయితే మనం ఇప్పటి వరకు చూసాం. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఒక లైక్ అయితే చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్, టేక్ కేర్, బాయ్.